హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, నేను చెప్పినట్లుగా ఇలాగ బియ్యం అనేది అస్సలకి వాడకుండా క్రిస్పీ దోశల్ని చేసుకోండి. చాలా హెల్దీగా తినచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ దోశలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మామూలుగా మనం వేసుకునే మినప దోశల కన్నా ఈ దోశలు కొంచెం రుచి ఎక్కువగానే ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇవాళ మనం అరికెలతోటి దోశలు వేసుకుందామండి. అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు లాస్ట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఒకటి దొరుకుతుంది. ముందుగా దీనికోసమని ఇక్కడ నేను అరికెల్ని తీసుకుంటున్నాను. ఇంగ్లీష్లో వీటిని కోడో మిల్లెట్స్ అంటారండి. ఈ అరికెల్ని నేను నేచర్స్ ఆరోగ్య నుంచి తెప్పించుకున్నానండి. ఇది నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. వీళ్ళ దగ్గర ఇవే కాదండి, చాలా రకాల ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి హోమ్ డెలివరీ కూడా చేస్తారు. ఇక్కడ నేనైతే ఒక కప్పు అరికెల్ని తీసుకుంటున్నాను. ఈ అరికెల మొత్తాన్ని కూడా మనం ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. బౌల్లోకి వేసుకున్నాక దీంట్లోకి మనం ఏదైతే కప్పుతో అరికెల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి అరకప్పు మాత్రమే మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను మెంతుల్ని కూడా వేసుకోండి. ముందుగా ఈ అరికెల్లో దుమ్ము అనేది చాలా ఉంటుందండి. దానికోసమని మనం దీంట్లోకి నీళ్ళని వేసుకొని కనీసం 4 నుంచి 5 సార్లు ఈ అరికెల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిలో ఉన్న ఎక్స్ట్రా నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి మళ్ళీ వీటిలోకి మనం మొత్తం అంతా కూడా మునిగేదాకా నీళ్ళని వేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 గంటల పాటు నానేలాగా చూసుకోవాలి. చూసారా అండి, ఇలాగా మనకి మొత్తం అన్నీ కూడా బాగా నానిపోతాయి. అలాగే చాలా టేస్టీగా కూడా ఈ దోశలు ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని మీరు కావాలంటే ఇలాగా మిక్సీలోకి పట్టుకోవచ్చండి, లేదా గ్రైండర్లో వేసుకునైనా రుబ్బుకోవచ్చు. ఇలాగా కొంచెం అంటే కొంచెం నీళ్ళని మాత్రమే వేసి మొత్తాన్ని కూడా ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూసారా, ఇలాగా మనకి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా తయారైపోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి టేస్టీ అయిన చట్నీని తయారు చేసుకుందామండి. దానికోసమని ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలని వేస్తున్నాను. పల్లీలని ఒక 2 నిమిషాల పాటు మాత్రమే అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకోండి. తర్వాత ఈ పల్లీల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని తీసేసి ఒక పక్కకి పెట్టుకోండి, లేకపోతే ఎక్కువసేపు పల్లీలు వేయిస్తే నల్లగా అవుతాయండి. అలాగే సేమ్ అదే కప్పుతోటి అరకప్పు మీరు పుట్నాల పప్పుని వేసుకోండి, వేయించిన శనగపప్పు అండి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాక దీంట్లోకి ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇలాగా మొత్తం అన్ని వేగాక ఇప్పుడు దీంట్లో నుంచి మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా పూర్తిగా చల్లారాక ముందుగా మనం వేయించుకున్న పల్లీలని అలాగే వీటి మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకొని చట్నీని తయారు చేసుకుందాము. చూసారా అండి, ఇలాగా మొత్తాన్ని వేసుకున్నాక దీంట్లోకి ఒక రెమ్మ చింతపండుని నేను ఒక 2 నిమిషాల ముందు తడిపెట్టానండి. ఆ చింతపండు రెమ్మని అలాగే ఈ రెసిపీకి మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూను ఉప్పుని కూడా వేసుకొని కొంచెం అంటే కొంచెం నీళ్ళని పోసుకొని దీని మొత్తాన్ని కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మనకి చట్నీ కూడా తయారైపోయిందండి. ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని కూడా మనం వేరొక బౌల్లోకి తీసి పక్కన పెడదాము. అలాగే ఈ చట్నీలోకి టేస్టీగా మనం తాలింపుని వేద్దామండి. తాలింపు చాలా రుచిగా ఉంటుంది. నేను అదే బాండీలో కొంచెం నూనె వేశాను, తాలింపు దినుసులన్నిటినీ వేశాను. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని కానీ ఉప్పు మిరపకాయలని కానీ వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకుని వేయండి. ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఈ చట్నీ మీదకి వేసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి తాలింపు వేసిన చట్నీ. ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని కూడా మనం పక్కన పెట్టేసేద్దాము. మీరు ఈ పిండిని అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి, లేదా ఒక రోజు రాత్రి పులియపెట్టుకొనైనా వేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ని పట్టి చూసుకొని వేసుకోండి. ఈ పిండి అయితే మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూన్ ఉప్పుని అలాగే కొంచెం నీళ్ళని వేసుకొని దోసల పిండిలాగా పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ ఉండలనేవి ఎక్కడా లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి దోస పెనాన్ని పెట్టుకోండి. పెనమంతా కూడా బాగా వేడయ్యాక మీ పెనం సైజుని బట్టి మీరు దీని మీద పిండిని వేసుకొని మీకు ఎంతైతే పల్చగా వీలవుతుందో అంత పల్చగా దీన్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన వెంటనే నూనెను వేయొద్దండి. ఇలాగా 1 నిమిషం పాటు వదిలేసేయండి. దాని మీద ఉన్న పిండి మొత్తం కూడా బాగా వేగుతుంది. ఇప్పుడు దీని మీదకి ఒక 1/2 స్పూను నూనెను వేసి మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా మనకి దోశ ఎంత బాగా వచ్చిందో అండి. దీన్ని రివర్స్ సైడ్ కాల్చాల్సిన అవసరం లేదండి, ఒకవైపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోశని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇంకొక దోశ వేసుకునే ముందు ఇలాగ కొంచెం నీళ్ళని చిలకరించుకోండి. సేమ్ ప్రాసెస్లో మీరు పల్చగా దోశని స్ప్రెడ్ చేయండి. అంతేనండి, ఇదే విధంగా మనకి ఎన్నైతే దోశలు కావాలో అన్ని దోశల్ని వేసుకోవచ్చు. అలాగే దీని మీదకి మీరు ఉల్లిపాయ వేసుకోవాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు. అలాగే మసాలా దోశ కావాలంటే మసాలా దోశని కూడా వేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఇలాగా టోపీ దోశలాగా వేసియండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాగా మీరు ఎలా కావాలంటే దీన్ని ఆ షేప్లోకి వేసుకోవచ్చండి. దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పల్లీల చట్నీ అలాగే కారం పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నేచర్స్ ఆరోగ్య వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మనకి 11 రకాల ఐటమ్స్ అనేవి మనకి సిరిధాన్యాలు దొరుకుతాయి. దాంట్లో రాగులు ఒకటి, రెడ్ రైస్ అని ఇప్పుడు షుగర్ పేషెంట్స్ బాగా తింటున్నారు కదండి, అవి ఒకటి, సద్దలు ఒకటి, అండ్రు కొర్రలు, వీళ్ళ దగ్గర ఫ్రెష్ రాగి పిండి, అలాగే ఫ్రెష్ జొన్న పిండి, అలాగే కొర్రలు, అలాగే న్యాచురల్ అయిన పసుపు అండి, అలాగే సామలు, అలాగే ఊదలు, ఇలాంటివి చాలా దొరుకుతున్నాయండి. వీళ్ళు ఈ పసుపు ఉంది చూడండి, మన దేశం మొత్తంలోనే పసుపు ఉత్పత్తి ఎక్కువ ఉన్న తమిళనాడు ఈరోడ్ నుంచి ఈ పసుపుని వీళ్ళు తెప్పించుకున్నారండి. ఈ పసుపు అయితే ది బెస్ట్ అండి. అలాగే ఇప్పుడు చాలా రకాల నూనెలు వస్తున్నాయి కదండి, కానీ వీళ్ళు చెక్కగానుగ నుంచి ఒరిజినల్గా నూనెని తీస్తున్నారండి. అలాగే న్యాచురల్ అయిన తేనె, ఇది వీళ్ళు చెప్తున్నారని కాదండి, నేను కూడా ఈ తేనె రుచి అనేది నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. మహానంది నల్లమల ఫారెస్ట్ అడవుల నుంచి, ట్రైబల్స్ దగ్గర నుంచి వీళ్ళు డైరెక్ట్గా పుట్ట తేనె నుంచి ఈ తేనెను తీస్తున్నారండి. అసలు ఈ తేనె అయితే మనకి ఎక్కడా కూడా ఇంత రుచిగా దొరకదండి, అంత బాగా ఉన్నాయండి వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే. నాకు వీళ్ళ దాంట్లో అన్నిటికన్నా బాగా నచ్చింది ఈ చెక్కగానుగు నూనె, అలాగే న్యాచురల్ అయిన తేనె అండి. ఈ రెండు కూడా మనం వాడచ్చు. అలాగే వీళ్ళ దగ్గర సిరిధాన్యాలు కూడా అద్భుతమైన క్వాలిటీ ఉందండి. నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫోన్ నెంబరు అలాగే వీళ్ళ వెబ్సైట్ లింకు అన్నీ ఇస్తానండి. మీరు ఆర్డర్ చేసిన వితిన్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు మీకు డెలివరీ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.